హే గైస్, గోరుచిక్కుడుకాయ ఫ్రైని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. దానికోసం ముందుగా మనం ఇక్కడ ఒక 1/2 kg గోరుచిక్కుడుకాయని తీసుకుందాము. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సైడ్స్ అన్నీ ఈ విధంగా ఒలుచుకొని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ పీసెస్ని కొద్దిగా వాటర్ అండ్ ఉప్పు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకుందాం. మసాలా కోసం 2 స్పూన్స్ పుట్నాల పప్పు, 1 ఆనియన్, 4 or 5 గార్లిక్ క్లౌస్ అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో ఆవాలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 2 minutes సాట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకొని పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ కావాలంటే కొద్దిగా సాల్ట్, కారం, పసుపు, మసాలా పొడిని యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకుంటే కర్రీ రెడీ.